నమస్తే అండి. నేను జ్యోతి చిన్నాని మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మన దసరా వేడుకలైతే అద్భుతంగా జరుగుతున్నాయి కదా! ఇవైతే రూ. 1 నోట్స్ అండి. మీకు గుర్తున్నాయా? నేనైతే చూసి చాలా కాలమయ్యింది. కానీ ఈ నోట్స్ మీదయితే 2016 అని ఉంది. బహుశా అప్పుడు ప్రింట్ అయ్యి ఉండొచ్చేమో. కానీ తెలియని వారికి మీ పిల్లలకి చూపించండి. వాళ్ళకి కూడా ఒక మెమోరియలే ఉంటుంది. వీటన్నిటినైతే ఈరోజు అమ్మవారు మన విజయలక్ష్మి దుర్గా అమ్మవారు మనందరికీ మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా మనం అమ్మవారిని ధనంతో అయితే అలంకరించడం జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తూ ఉంటాము. అలాగే మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. కలువరేకుల వంటి కన్నుల గల తల్లికి కలువ పువ్వులతో అలంకరించడానికి కలువ పువ్వులు కూడా రెడీ అయిపోయాయండి. ఎంత చక్కగా ఉన్నాయో! అమ్మవారి దగ్గర చేరుకున్న తర్వాత ఇంకా చక్కగా అయిపోయాయి అనుకోండి ఈ కలువ పువ్వులు. చూడండి మీకే అర్థమవుతుంది. చూడండి వచ్చేసారండి మన చిట్టి తల్లి బూరిబొగ్గలు వేసుకుని. ఎంత కష్టపడి చుట్టూ డెకరేషన్ చేసామనుకుంటున్నారు? మార్క్స్ అన్ని ఈవిడే కొట్టేశారండి. ఎంత సింపుల్గా డెకరేషన్ చేయించేసుకుని. అలాగే డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా. మాకు కొంచెం బూస్టింగ్లా ఉంటుంది. చేసిన శ్రమంతా మర్చిపోతాం మీ ఒక్క కామెంట్ వల్ల. అలాగే రేపు మూలా నక్షత్రం సరస్వతీదేవి పూజ అండి. సరస్వతీదేవి పూజని శాస్త్రం అసలు ఎలా చేయమని చెప్పిందంటే, యథార్థంగా ఏం చెప్పిందంటే, మన పిల్లలు ఏదైతే వాడతారో వాటినే పూజించాలండి. అంటే పెన్ ఆర్ పెన్సిల్, స్లేట్ పెన్సిల్, బుక్ ఇలా మన పిల్లలు వాడుకుంటారు కదా. చాలామంది తెలియక కొత్త వాటిని తీసుకువెళ్ళి పూజించుకుంటూ ఉంటారు. అలా అవసరం లేదండి. మీ పిల్లలు ఏవైతే వాడుకుంటున్నారో ఆ పుస్తకాలని పిల్లలతో పాటు పంపించి మీరు కూడా వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడి వద్దకు వెళ్ళి సరస్వతీదేవిని పూజను మర్చిపోకుండా చేయించి ఆ సరస్వతి కటాక్షం ఎల్లవేళలా మీ పిల్లలపై ప్రసరించాలని మనసారా వేడుకోండి. అలాగే మీ పిల్లలు వాడుకునే వస్తువుల్ని అక్కడ పెట్టి వాటి దగ్గర ఒక పసుపు తాడు పెట్టండి వాటిపైన. అలా పెట్టినట్లయితేనంటండి సర్వాభరణములతో సరస్వతీదేవిని పూజించినట్లేనంటండి. మన శాస్త్రాలు ఎంత గొప్పవో చూసారా? అమ్మ మన దగ్గర నుండి ఏమీ ఆశించరు, కేవలం భక్తి మాత్రమే అని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనమండి. ఎందుకంటే పసుపు తాడు పెట్టినంత మాత్రాన సర్వాభరణములు పెట్టినట్లుగా స్వీకరిస్తారు అంటే ఎంత గొప్ప తల్లి కదండి. ఇంత చక్కని తల్లికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? పూజించి మన భక్తిని చాటుకోవటం తప్ప. ఈ భక్తి కూడా కల్తీ అయిపోతుంది అనుకోండి. ఉన్నంతలో మనం అమ్మవారి పూజను చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే రేపు అమ్మవారికి శ్వేతవర్ణంలో ఉంటారండి. పిల్లలకు కూడా తెల్లటి వస్త్రాలను ధరించి దద్దోజనాన్ని నైవేద్యం